అంటే వాడి అమ్మ జీవితం టైర్ ఎక్కడ వేరే ఊరికి వెళ్ళినట్లు నేను సెపరేట్గా బండో పక్క టైర్ అలాంటి ఫీలింగ్ వచ్చేసింది. బేసికలీ సూపర్ బైక్స్లో ఏమవుతుంది, ఈరోజు మనం వెరైటీగా తెలుగులో మాట్లాడుకున్నాం. బ్రో తెలుగు వస్తుంది, తెలుగే ఇంట్లో మాట్లాడేది, మాది ఆంధ్రానే, బట్ ఇక్కడే సెటిల్ అయ్యాం. సో లెట్స్ హ్యావ్ ఎ టాక్. ఇప్పుడు ఎయిర్లైన్కి వెళ్తున్నా. నైట్ యాక్చువల్లీ ఇంటికి రావడమే 3-3:30 అయింది. మళ్ళీ మా వాళ్ళు ఎయిర్లైన్స్ మ్యాండేటరీ అన్నమాట అటెండెన్స్ సండే. సో ఎయిర్లైన్స్ వెళ్ళి ఒక కాఫీ తాగి మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చాడు మధురై నుంచి, నా కాలేజ్ ఫ్రెండ్. సో వాడిని నైట్ బయట తీసుకెళ్ళాల్సి వచ్చింది. సో 3:33 ఆల్మోస్ట్ 3:34 అయింది రేటు ఇంటికి రావడానికి. మళ్ళీ మా బ్యాచ్ స్టార్ట్ చేశారు. సండే మామూలుగా మార్నింగ్ అయితే ఎయిర్లైన్స్కి వెళ్తాం 7-8 అలా. సో బట్ నైట్ లేట్ రావడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 వాడమ్మ 10 అవుతుంది. ఇలా అయితే కష్టమే. మళ్ళీ మా అమ్మ మటన్ ధర వండుతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తినాలి, మళ్ళీ బయట వెళ్ళాలి. నా బైక్కి టైర్లు మార్చాలి ఫస్ట్. సో 2 టైర్లు ఆల్మోస్ట్ 42,000 అంటున్నారు, అక్షరాల 42,000. డియాబ్లో రాసి పెరెలి. మన దగ్గర అయితే ప్రస్తుతానికి అంత డబ్బులు లేదు, అరేంజ్ చేస్తున్నా. మోస్ట్లీ ఇంకా 1 or 2 డేస్లో అయిపోతుంది. అరేంజ్ అంటే సేవింగే, ఆ బిజినెస్ అవడంలో కొంచెం ఆ ఇన్కమ్ అయితే సైడ్లో పెడుతున్నా. సో అది సెట్ అయ్యాక టైర్లు ఏం చేయాలి అంతకు నాకు కొంచెం ఈ టర్నింగ్లు బ్రేకింగ్లు కొంచెం కష్టమవుతుంది. అది ఆంధ్ర అంటే బార్డర్, కర్ణాటక బార్డరు, మా ఊరు 1/2 కిలోమీటరు. సో కర్ణాటకలో ఉన్నామా ఆంధ్రలో ఉన్నామా అని డౌట్లో ఉంటాం అనమాట. మా వాళ్ళు ముందంతా కర్ణాటక వెళ్ళి తాగేస్తారు, అలా నడుచుకుంటూ వెళ్ళి తాగేసి అలా నడుచుకుంటూ వచ్చేస్తారు పోలీసులు ముగ్గురు బార్డర్లో. మన జై జగనన్న మందు బాగాలేదని అంటుంటారు కదా. సో అదే రీజన్. నేనైతే ఎప్పుడు తాగలేదు, బట్ మా ఫ్రెండ్స్ అందరూ అదే సిచ్యువేషన్లో ఉన్నారు, కర్ణాటకకి వెళ్ళి తాగేసి వెళ్తుంటారు. ప్రజెంట్ అయితే మన టైర్లు మళ్ళీ లాస్ట్ వీక్ బ్రేక్ ప్యాడ్లు కూడా దొబ్బింది. బ్రేక్ ప్యాడ్ 2 బ్రేక్ ప్యాడ్లు షోరూంలో వాడు ఎక్కువ అడిగాడు, నాకు గుర్తులేదు కానీ, బట్ ఆల్మోస్ట్ 13-14K దాకే ఉంటుంది. సో మనం బయట అయితే సేమ్ బ్రాండ్ బ్రేక్ ప్యాడ్లు 2 కలిపి 7,000లో చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ 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 సర్వీస్ ఇచ్చాను కూడా. సర్వీస్ డుకాటి పానిగేలే 959 లోకల్లో సర్వీస్కి ఇస్తే, లోకల్ అంటే అతను మంచి షాపే, మంచి సర్వీస్ సెంటరే, చాలా పాతది, బాగా రెప్యూటెడ్ అనమాట బెంగళూరులో. టాప్ గేర్ బస్సు అని గుడి అనుకుంటా, హర్ష అని. బాగా ఏజ్ అయింది, ప్లస్ ఎక్స్పీరియన్స్ బాగుంది ఇందులో. సో అక్కడైతే మనకి 8,000 పడింది నార్మల్ సర్వీస్, ఆయిల్ చేంజ్ అన్నీ కలిపి. సర్వీస్ సెంటర్లో అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే, బెంగళూరులో అదేదో ప్రాబ్లం జరిగి కొంచెం డుకాటీలో హెవీ
స్కామ్లు అంతా జరిగి వాళ్ళ సర్వీస్ సెంటరు అన్నీ అప్పుడు స్టాప్ చేశారు ఆ సిచ్యువేషన్లో. ఐ మీన్ అప్పుడు చాలా ప్రాబ్లం అయింది వాళ్ళది. ఆల్మోస్ట్ ఏదో 5 CR స్కామ్ అయిందని పేపర్లు అంతా వేశారు. సో అది అయిన తర్వాత వాళ్ళ లొకేషన్ అన్నీ చేంజ్ చేశారు. తర్వాత సర్వీస్ సెంటర్ కానీ షోరూమ్ నాకు గుర్తు తెలియదు, సర్వీస్ సెంటర్ చేంజ్ చేశారు. అప్పుడంతా ప్రాసెస్లో ఉండింది. సో వాళ్ళు టైం అడిగారు, బైక్ ఇస్తే 1 month పడుతుంది ఆర్ లైక్ 1 month తర్వాత బైక్ ఇవ్వండి అని. సో అందువల్ల బయటకు ఇవ్వాల్సి వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఫ్రమ్ దేర్. అక్కడే చేసుకుందాం మనం ఇంకా సర్వీస్. మార్నింగ్ ఇస్తే సాయంకాలం ఇచ్చేస్తారు. మళ్ళీ బాగా చేస్తున్నారు. సో చాలు మనకి గ్లౌజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టివ్రా అనే బ్రాండ్ కొలాబరేషన్ కోసం పంపించారు. చూద్దాం ఎలా ఉందో, బట్ బాగుంది. సో కొలాబరేషన్ చేసి ఒక రీల్ అప్లోడ్ చేద్దాం, తర్వాత మనం వాడదాం కొన్ని రోజులు. నా వాడకం అయితే ఇది కరెక్ట్గా ఒక 6 నెలలు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ క్లాసులు పోయింది, మన కొట్టుకొని పోయింది. సో అదే టైంకి మనం కొలాబరేషన్ చేయడం వల్ల మనకు ఒక ఎక్స్ట్రా గ్లౌస్ ఫ్రీగా దొరికింది. పెట్రోల్ సింబల్ స్టార్ట్ అయింది అక్కడ, ఇండికేషన్. మనం ఈ మధ్య ఓన్లీ రేస్ మోడ్లో నడుపుతున్నాం బండి. ఇక్కడ చూడొచ్చు మీరు, రేస్ అని ఉంటుంది, రేస్. దాంతో రేస్, స్పోర్ట్స్, ఇంకోటి ఏదో రోడ్ అనేది ఉన్నట్టుంది. రేస్, స్పోర్ట్స్, రోడ్ అనేది మర్చిపోయా ఇంకోటి ఏదో. నువ్వెంత పెద్ద తోపైనా BMTC వెనకాల ఉండాల్సిందే, అది మన రూల్. చూడండి ఎంత హ్యాపీగా మధ్యలో వెళ్తున్నారు, లెఫ్ట్ కాకుండా రైట్ కాకుండా. నేను ఆ వ్లాగ్స్ హిందీలో చేయాలా, తెలుగులో చేయాలా, ఇంగ్లీష్లో చేయాలా అర్థమై కావట్లేదు నాకు. నాకైతే లాంగ్వేజ్లు అయితే వచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ ఇన్ని వస్తుంది. ఫస్ట్ ఇంగ్లీష్ ఎవడు చూడలే, ఇప్పుడు తెలుగులో చూస్తున్నా. చూస్తాం దీన్నన్నా చూస్తారా అని తెలుగులో. ఇది అయిన తర్వాత హిందీ అన్న ఒకటి ట్రై చేస్తాం. హిందీలో అయితే దేశం మొత్తం చూడొచ్చని అనుకుంటున్నా. ఒకసారి అది ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతుందేమో. వర్కౌట్ అయ్యేంత వరకు ట్రై చేయడమే. బట్ ఎందుకో తెలుగులో స్లాంగ్ బాగుంది అనిపిస్తుంది. వాటం ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ కాబట్టి వాటం బాగా కుదురుతుంది. మన బైక్లో టర్మియో అని ఫుల్ సిస్టమ్ ఉంది, కానీ ఎగ్జాస్ట్ మాత్రం స్టాకే. సో కొంచెం లౌడ్నెస్ ఎక్స్ట్రా ఉంటుంది. అర్థం
సన్సెట్. మనోడే వెళ్ళింది నైట్ చేయించా కదా, వాడు నా ఫ్రెండే. అంటే వాడు చూడలేదు అనుకుంటా, చూసింటాడో చూడలేదు లేదు, వాడు మన కోసం అక్కడికి ఎయిర్లైన్స్ వెళ్తున్నాడు. నైట్ వాడినే తీసుకెళ్ళా బయటికి. బొమ్మ సైడ్ నుంచి ఎప్పుడో 3 years తర్వాత వచ్చాడు. మనోడు కాలేజ్ మెమరీస్ రీకాల్ చేద్దామంటే నైట్ అవుట్కి పిలుచుకుని ఫిల్టర్ కెఫేకి వెళ్ళాం. అక్కడ దొంగతనంగా హుక్కాయిస్తున్నారు. సో మనకి ఎలాగో ఎంట్రీ ఉంది కాబట్టి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు హుక్కా తాగి టైర్లు చేంజ్ చేసేంత వరకు మనకి టర్నింగ్లు కొంచెం బ్రేకింగ్లు కష్టాలు తప్పవు. మొన్న టర్న్ చేస్తుంటే వాడి అమ్మాయి జీవితం టైర్ ఎక్కడ వేరే ఊరికి వెళ్ళినట్లు నేను సపరేట్గా బండో పక్క టైర్ అలాంటి ఫీలింగ్ వచ్చేసింది. బేసికలీ సూపర్ బైక్స్లో ఏమవుతుందంటే మనం స్ట్రైట్ రోడ్లో హైవేస్లో ఎక్కువ ఉంటాం కాబట్టి స్పీడ్ ఎక్కువ చేసి బ్రేక్స్ అప్లై చేయడం వల్ల ఆ సెంటర్ పార్ట్ ఆఫ్ ద టైర్ అరిగిపోతుంది త్వరగా. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ అన్నిటి నార్మల్లీ సూపర్ బైక్స్లో. ప్రాబ్లం అని కాదు, సాఫ్ట్ రబ్బర్ కాబట్టి కొంచెం త్వరగా అరుగుతుంది. ఎవరు రిప్పు వెనకాల ఉన్నాడు, వాడికి దారి తెలీదు కాబట్టి వెయిట్ చేద్దాం. రే 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 ఉండరా, అక్కడ ఆ పక్క నుంచి వెహికల్స్ రా. ఎయిర్లైన్స్కి అయితే వచ్చేసాం, రీచ్ అయిపోయాం. పెద్ద స్పాట్ ఏం కాదు కానీ మేము అడిక్టెడ్ అంతే. రోజు వస్తాం టైంపాస్కి, అసలు ఎందుకు వస్తాం ఏమని అర్థం కాదు. వస్తాం కానీ ఒక కాఫీ తాగుతాం. మా పనికి రాని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మన టైర్ బొక్క.